మనకి డొనాల్డ్ ట్రంప్ H1B వీసాల మీద ఫీజు పెంచడం జరిగింది కదా. సో దీని గురించి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అయితే రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మోడీ గారు ఏమంటున్నారు అంటే, మనకి మన భవిష్యత్తుకి ఎప్పుడైనా సరే ఒక పెద్ద శత్రువు ఉంది అంటే అది మనం విదేశాల మీద ఆధారపడటమే అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో దాంతోపాటు ఆయన చెప్తుంది ఏంటంటే, ప్రస్తుతం మనం ఒకసారి భారతదేశంలో చూడండి, ఏకంగా మన దగ్గర 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. మరి మనందరం కూడా ఒకే లక్ష్యంతో పనిచేయాలి. ఆ లక్ష్యం ఏంది? మనందరం కూడా స్వయం సమృద్ధి సాధించడమే మన లక్ష్యం అవ్వాలి. అది దాని తప్ప వేరే ఏ ఆప్షన్ కూడా ఉండకూడదు అని చెప్పేసి ఆయన మాట్లాడారు అనమాట. సో మరి ఇంకో విషయం చెప్తుంది ఏంటంటే, మన దగ్గర చిప్స్ నుంచి షిప్స్ వరకు ప్రతిదీ కూడా మన భారతదేశంలోనే మ్యానుఫ్యాక్చర్ అయ్యే విధంగా మనం చేసుకోవాలా. సో దీంట్లో భాగంగానే మరి సంస్కరణలు కూడా తీసుకొస్తున్నాం అని చెప్పేసి మరి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో మరి వన్ నేషన్ వన్ పోర్ట్ ప్రాసెస్తో మరి ట్రేడ్ సులభతరం అవుతుందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అయితే దీని గురించి చెప్పడం జరిగింది. సో మరి ఓవరాల్గా విన్నారు కదా. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.